విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అదొక ఆర్మీ హెలికాప్టర్ సుమారుగా 23 మంది సిబ్బంది అండ్ 6 క్రూ మెంబర్స్తో కలిసి ప్రయాణమవుతోంది. ఎగ్జాక్ట్గా గాల్లోకి ఎగిరిన తర్వాత ఒక అరగంట పాటుగా సిగ్నల్స్ లభించాయి. ఆ తర్వాత నుంచి డిస్ట్రాక్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా 6 గంటల నుంచి ఏమాత్రం రాడార్కి అంతు చిక్కకుండా పరుగులు తీయడం మొదలుపెట్టింది. సడన్గా ఎదురుగా వచ్చిన ఒక కొండను ఢీకొట్టడంతో అక్కడికక్కడ 29 మంది ఆ విమాన ప్రమాదంలో పూర్తిగా కుప్పకూలిపోయారు. ఒక భారీ బ్లాస్ట్ జరిగింది. డైరెక్ట్గా వెళ్ళి ఎదురుగా ఉన్నటువంటి ఒక కొండను ఢీకొట్టడంతో ఆ భారీ విమానం, యుద్ధ విమానం పూర్తిగా తునాతునకలైపోయింది. 29 మంది సజీవ దహనం అయిపోయారు. ఇది జరిగింది క్రిమియా ఐలాండ్కి సమీపంగా. ఈ కొండను ఢీకొట్టడంతోనే రష్యా సైనిక విమానం పూర్తిగా దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది. సో ఆ రష్యా సైనిక విమానం AN-26 విమానం ఇది. సో రాడార్తో ఎప్పుడైతే సంబంధం కోల్పోయిందో అప్పటి నుంచి కూడా కొంత హై టెన్షన్ మొదలైంది. సో రాడార్తో సంబంధం కోల్పోయిన విమానం ఏం జరుగుతుందో ఆందోళన అందరిలో వ్యక్తమవుతున్న తరుణంలో ఒక్కసారిగా ఇక్కడ ఈ బ్లాస్ట్ జరిగిందనేటువంటి వార్త తెలిసింది. రాడార్తో సంబంధాలు కోల్పోవడం గల కారణం కంటే మునుపే కొంత టెక్నికల్ ఫాల్ట్స్ వచ్చాయి అన్నట్టుగా అటు పైలట్స్ నుంచి సమాచారం వచ్చింది. టెక్నికల్ ఫాల్ట్ ఉంది, ఇంజన్లో ఫాల్ట్ ఉంది, టెక్నికల్ ఫాల్ట్ ఉందనే విషయాన్ని ముందుగానే అటు ATCకి ఇచ్చే ప్రయత్నం, రాడార్ ద్వారా సమాచారం ఇచ్చే ప్రయత్నం ఈ విమానం చేసింది.